హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బయాలజీలో మెదడు ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మానవ మెదడు సగటు బరువు ఎంత? జవాబు 1.3 నుండి 1.4 కిలోలు. నెక్స్ట్, మెదడులో అతిపెద్ద భాగం ఏది? జవాబు మస్తిష్కం. నెక్స్ట్, మెదడులో సుమారు ఎన్ని న్యూరాన్లు ఉంటాయి? జవాబు 86 బిలియన్లు. నెక్స్ట్, మెదడును రక్షించే ఎముకల గూడు పేరు ఏమిటి? జవాబు కపాలం. నెక్స్ట్, మెదడును కప్పే 3 పొరలను ఏమంటారు? జవాబు మెనింజస్. నెక్స్ట్, మెదడును ఆఘాతాల నుండి రక్షించే ద్రవం ఏది? జవాబు సెరెబ్రో స్పైనల్ ద్రవం. నెక్స్ట్, మెదడులో ఎంత శాతం కొవ్వు ఉంటుంది? జవాబు 60%. నెక్స్ట్, 2 నాడుల మధ్య ఉండే ఖాళీని ఏమంటారు? జవాబు సినాప్స్. నెక్స్ట్, సూపును ప్రాసెస్ చేసే మెదడు భాగం ఏది? జవాబు ఆక్సిపిటల్ లోబ్. నెక్స్ట్, వినికిడి మరియు భాషా జ్ఞానాన్ని నియంత్రించేది ఏది? జవాబు టెంపోరల్ లోబ్. నెక్స్ట్, 2 మస్తిష్క అర్ధగోళాలను కలిపే నాడుల కట్ట ఏది? జవాబు కార్పస్ కాలోసమ్. నెక్స్ట్, మస్తిష్కం వెలుపలి పొరను ఏమని పిలుస్తారు? జవాబు సెరెబ్రల్ కార్టెక్స్. నెక్స్ట్, నిర్ణయాలు తీసుకోవడం మరియు వ్యక్తిత్వాన్ని నియంత్రించేది ఏది? జవాబు ఫ్రంటల్ లోబ్. నెక్స్ట్, మెదడులో చిన్న మెదడు అని దేనిని పిలుస్తారు? జవాబు అనుమస్తిష్కం. నెక్స్ట్, మెదడు శరీరంలోని ఆక్సిజన్లో ఎంత శాతం వాడుకుంటుంది? జవాబు 20%. నెక్స్ట్, శరీర సమతుల్యతను మరియు కదలికలను నియంత్రించేది ఏది? జవాబు అనుమస్తిష్కం. నెక్స్ట్, శ్వాసక్రియ మరియు హృదయ స్పందనను నియంత్రించేది ఏది? జవాబు మెడుల్లా అబ్లాంగేటా. నెక్స్ట్, తెలివితేటలు మరియు ఆలోచన శక్తికి కేంద్రం ఏది? జవాబు మస్తిష్కం. నెక్స్ట్, ఇంద్రియ సమాచారాన్ని మెదడుకు పంపే రిలే కేంద్రం ఏది? జవాబు థలామస్. నెక్స్ట్, ఆకలి, దాహం మరియు ఉష్ణోగ్రతను నియంత్రించేది ఏది? జవాబు హైపోథలామస్. నెక్స్ట్, పిట్యూటరీ గ్రంథిని నియంత్రించే మెదడు భాగం ఏది? జవాబు హైపోథలామస్. నెక్స్ట్, నాడుల మధ్య సమాచారాన్ని మోసే రసాయనాలు ఏవి? జవాబు న్యూరో ట్రాన్స్మిటర్స్. నెక్స్ట్, మెదడు ఎంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలదు? జవాబు 10 నుండి 25 వాట్లు. నెక్స్ట్, మెదడులో నొప్పిని గుర్తించే గ్రాహకాలు ఉంటాయా? జవాబు లేవు. నెక్స్ట్, వాసనలను గుర్తించే మెదడు భాగం ఏది? జవాబు ఆల్ఫాక్టరీ బల్బు. నెక్స్ట్, మెదడుకు శక్తిని ఇచ్చే ప్రధాన ఇంధనం ఏది? జవాబు గ్లూకోజ్. నెక్స్ట్, మెదడు ఏ వయసు వరకు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది? జవాబు 25 ఏళ్ళు. నెక్స్ట్, శరీర ఎడమ భాగాన్ని నియంత్రించే మెదడు అర్ధగోళం ఏది? జవాబు కుడి అర్ధగోళం. నెక్స్ట్, మెదడు తీరును అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? జవాబు న్యూరోసైన్స్. నెక్స్ట్, సమాచార సంకేతాలు మెదడులో ఎంత వేగంతో ప్రయాణిస్తాయి? జవాబు గంటకు సుమారు 268 మైళ్ళు. నెక్స్ట్, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జ్ఞాపక శక్తిని కోల్పోవడాన్ని ఏమంటారు? జవాబు అమ్నీషియా. నెక్స్ట్, మెదడు కణాలు క్రమంగా క్షీణించే వ్యాధి ఏది? జవాబు అల్జీమర్స్. నెక్స్ట్, మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడాన్ని ఏమంటారు? జవాబు స్ట్రోక్. నెక్స్ట్, మెదడులో విద్యుత్ అలజడి వల్ల వచ్చే పిట్స్ వ్యాధి ఏది? జవాబు మూర్ఛ. నెక్స్ట్, కదలికలు మరియు వణుకును ప్రభావితం చేసే వ్యాధి ఏది? జవాబు పార్కిన్సన్స్. నెక్స్ట్, మెదడు విద్యుత్ తరంగాలను గ్రాఫ్ రూపంలో చూపే పరీక్ష ఏది? జవాబు ఈఈజీ. నెక్స్ట్, మెదడు ఆరోగ్యానికి మరియు జ్ఞాపక శక్తికి ఏ విటమిన్ అవసరం? జవాబు విటమిన్ B12. నెక్స్ట్, మెదడు పొరలకు కలిగే ఇన్ఫెక్షన్ను ఏమంటారు? జవాబు మెనింజైటిస్.
నెక్స్ట్ మెదడులో జ్ఞాపకాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి? జవాబు హిప్పోక్యాంపస్. నెక్స్ట్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు దేనికి మేలు చేస్తాయి? జవాబు మెదడు అభివృద్ధికి. నెక్స్ట్ నిద్రలో మెదడు చేసే ముఖ్యమైన పని ఏమిటి? జవాబు జ్ఞాపకాల ఏకీకరణ. నెక్స్ట్ మెదడు తనను తాను మార్చుకునే సామర్థ్యాన్ని ఏమంటారు? జవాబు న్యూరోప్లాస్టిసిటీ. నెక్స్ట్ మెదడులోనే రక్తనాళం పగిలిపోవడాన్ని ఏమంటారు? జవాబు బ్రెయిన్ హెమరేజ్. నెక్స్ట్ ఆనందాన్ని మరియు సంతృప్తిని ఇచ్చే రసాయనం ఏది? జవాబు డోపమైన్. నెక్స్ట్ రక్తం నుండి మెదడుకు హానికర పదార్థాలు చేరకుండా ఆపే పొర ఏది? జవాబు బ్లడ్ బ్రెయిన్ బారియర్. నెక్స్ట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసేది ఏది? జవాబు పీనియల్ గ్రంథి. నెక్స్ట్ స్పర్శ, ఉష్ణోగ్రత మరియు నొప్పిని గుర్తించే లోబ్ ఏది? జవాబు పారిటల్ లోబ్. నెక్స్ట్ మెదడులోనే న్యూరాన్ల మధ్య సమాచార మార్పిడి దేని ద్వారా జరుగుతుంది? జవాబు విద్యుత్ సంకేతాలు. నెక్స్ట్ మెదడుకు ఆక్సిజన్ అందకపోతే ఎన్ని నిమిషాల్లో కణాలు చనిపోతాయి? జవాబు 4 నుండి 6 నిమిషాలు. నెక్స్ట్ మెదడు ఆరోగ్యంగా ఉండటానికి ఏ వ్యాయామం మంచిది? జవాబు ఏరోబిక్ వ్యాయామం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.